నల్లబార్లీ పొగాకు కొనుగోలుకు అవసరమైతే మార్క్ఫెడ్ను రంగంలోకి దింపుతామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. గుంటూరులో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. పొగాకు కొనుగోలు కోసం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కంటే 3 రెట్లు ఎక్కువగా నల్లబార్లీ పొగాకు పంట వచ్చిందన్నారు. వచ్చే ఏడాది నల్లబార్లీ పొగాకుకు బదులు పంట మార్పిడి చేయాలని వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు సూచించినట్లు తెలిపారు. కంటే 3 రెట్లు విపరీతంగా ప్రొడక్షన్ వచ్చింది. దానివల్ల ఇబ్బంది వస్తే నేనేమో ఆఫీసులందరినీ తీసుకెళ్ళి ఎవరైతే నల్లబల్లి పండించారో వాళ్ళ ఫీల్డ్లోకి వెళ్ళి చూశాను, పరిశ్రమకి వెళ్ళి చూశాను, రైతులతోని రైతు సంఘాలతోని ప్రత్యేకంగా సమావేశం పెట్టి తప్పనిసరిగా ఇది 2-3 వెరైటీస్ ఉన్నాయి. లో గ్రేడు, మిడిల్ గ్రేడు, హై గ్రేడు రేట్లు కూడా ఫిక్స్ చేసి కొనమని చెప్పారు. కొంతమంది కొంటున్నారు, కొంతమంది కొనడం లేదు. మళ్ళీ సాయంత్రం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి ఎవరెవరు కొన్నారు, మనం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏ కంపెనీలు ఇంకా అమలు చేయడం లేదు ఒకసారి రివ్యూ చేసి వీలైతే మార్క్ఫెడ్ను కూడా రంగంలో దించి ఇప్పటికే ప్లేస్లు కూడా ఐడెంటిఫై చేశాం. ఏదైతే పొగాకు బోర్డు ఉందో బోర్డు వాళ్ళు పర్చేజింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్ని మార్క్ఫెడ్ తీసుకొని ఇది కొనే విధంగా తప్పనిసరిగా ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుంటాం. గత సంవత్సరం కంటే 3 రెట్లు విపరీతంగా ప్రొడక్ట్